ఖమ్మంలో జరిగిన ఒక అమానవీయ ఘటన ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది. ఒక బాలికను రేప్ చేసి 4వ ఫ్లోర్ నుంచి తోసేసి చంపేసే ఒక ప్రయత్నం చేశారు ఒక రాక్షసుడు మహమ్మద్ గౌస్. ప్రస్తుతం తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. తల్లి క్షమించాలి, పాప ఆరోగ్య పరిస్థితి ఎట్లుందమ్మా? వచ్చిన రోజు కాడికి ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. కాకపోతే వెన్నుపూస ఇరిగింది, 2 చేతులు ఇరిగిపోయినాయి, మా కాళ్ళు చేతులు ఏమి పని చేయట్లేదు. డాక్టర్స్ మంచిగానే ఇక్కడ చూసారు ఇప్పటిదాకా. ఇప్పుడే కొంచెం మాట్లాడుతుంది, అన్నం తింటుంది, కొంచెం అట్లా ఉంది సార్. పాప ఏం మాట్లాడుతుందమ్మా ఇప్పుడు? అంటే కొంచెం పర్లేదా? మాటలు స్పృహలోకి వచ్చింది కదా, సో అసలు ఏం జరిగిందని చెప్పిందమ్మా? నాకు చెప్పలేదు సార్, మా అన్నయ్య మొన్న చెప్పింది సార్. 3వ రోజు తెలిసింది మాకు ఈ సంఘటన. మీరు ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు పడిపోయిందని అనుకుంటున్నారా? ఆడుకుంటే కింద పడిపోయిందనే మేము అనుకున్నాం, కానీ ఇట్లా జరిగిందని మాకు కూడా తెలియదు. మా అన్నయ్య వచ్చి అడిగితే మామయ్య ఇట్లా జరిగింది ఇది అని మా మామయ్యకి చెప్పింది మొత్తం. ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిన అక్కడి నుంచి నాకేమైందో కూడా గుర్తులేదు. లేచి చూసేసరికి టెర్రస్ మీద ఉన్నా. ఆ నుంచి ఇక మేలుకొచ్చి లేచి నిలబడ్డా. లేసేసరికి నా బట్టలన్నీ ఇప్పేసి జుట్టు చెరిపేసి మొత్తం నన్ను చికా గుండి లేచి నన్ను ఒక అంకుల్ వచ్చి ఇసిరేయంగా నేను చూసిన మావయ్య అని చెప్పింది. అంటే అమ్మా మత్తు మంది ఏమన్నా ఇవ్వడం అట్లాంటి ఏమైనా చేస్తుంటాడా? తెలియదు సార్, మాకేం తెలియదు ఆ విషయం కూడా. బాగా పెయిన్ఫుల్ గా ఉంది కదా పాపకి. అంటే కనీసం అట్లా అంటే పక్కటెముకలన్నీ విరిగినాయి అంటున్నారు కదా? అవును, పక్కటెముకలు ఇరికినాయి, 2 చేతులు ఇరిగినాయి, వెన్నుపూస ఇరిగింది. పాప కాళ్ళ స్పర్శ లేదు. పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అతను ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఉరి తీయాలని కోరుకుంటున్నా సార్. నా బిడ్డలాంటి బిడ్డలకు ఇంకోళ్ళకి ఇలా జరగకూడదు. ఇవాళ నా పిల్లాడు అవస్థ పడుతుంది. ఈడి జరిగి 1 వారం రోజులు అవుతుంది. వాడు నేను జైల్లో కూర్చోబెట్టి 3 పూటలు మేపుతారు. నా బిడ్డ ఒక్క పూట కూడా తినడానికి కూడా కష్టంగా ఉంది. ఈ రోజు తింటుంది సార్ ఒక ముద్ద. ఇన్ని రోజులకి ఈ రోజు తిన్నది. అమ్మా నొప్పి అని అక్కడ అల్లాడిపోతుంది నా బిడ్డ. ఇక నేను ఒకటే కోరుకుంటున్నా, నా పిల్లకి న్యాయం జరగాలి. వాడిని అయితే భూమి మీద ఉంచొద్దు, ఉరి తీయండి. పోలీసు వాళ్ళకి చేత కాకపోతే మాకు బయటకు అప్పచెప్పండి. మా అన్నలు ఉన్నారు, అన్నలే చూసుకుంటారు వాడిని. సీతక్క వచ్చింది కదా, వీళ్ళకి చెప్పారా? మీ బాధ చెప్పారా? వాళ్ళు ఏం మీకు హామీ ఇచ్చారమ్మా? చెప్పింది సార్, నేనున్నా, ఏం కాదు, ఏం చేయాలో అది చేద్దాం, పాపని జాగ్రత్తగా చూసుకో, నీ అమ్మటి మేము ఉంటామని నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చేసి వెళ్తున్నారు. కానీ ఇన్ని రోజులు అయితేనా వాడిని మీద ఏమీ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా పాపకు బాగా అయింది, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. ఒకటి అందరు రాష్ట్రం మొత్తం కూడా సమాజం కోరుకోవాల్సింది ఏంటంటే పాప లేచి మళ్ళీ మునుపటిలా తిరగాలని ప్రతి ఒక్కళ్ళు ప్రే చేయాలి. ఎందుకంటే పాప బతికింది కాబట్టే అలాంటి దుర్మార్గుడు ఇలా నన్ను చేశాడని చెప్పగలిగింది. కాబట్టి ఖచ్చితంగా పాప మళ్ళీ లేచి తిరగాలని ప్రతి ఒక్కళ్ళు ప్రే చేయాలి. ఈ తల్లికి మనశ్శాంతిని మళ్ళీ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా తల్లి మీకేమి కాదు, సమాజం ఈ పక్షాన్ని తల్లి. వాళ్ళ తండ్రి గారు కూడా ఉన్నారు సార్, మీరేం కోరుకుంటున్నారు సార్? మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. పాప నొప్పులతోని నానా అంటుంటే ప్రాణం వెళ్ళిపోతుంది. పోలీసు వాళ్ళు దేశపై కూడా వాడిని కూర్చోబెట్టి ఏదో మన ధ్వరను కూర్చోబెట్టి సాత్తారు తప్ప వాడి మీద ఎటువంటి ఆశను తీసుకోలేదు ఇంతవరకు కూడా. వాడిని ఎటుకూడి పబ్లిక్ ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అంటే మీకు వచ్చిన మంత్రులు కావచ్చు, మంత్రులు ఒక్కళ్ళు వచ్చారా సార్? సీతక్క తప్ప ఇంకెవరు రాలేదు? వచ్చారు సార్, చాలా మంది వచ్చారు. ఓకే, వాళ్ళు మీకు భరోసా ఇచ్చారా న్యాయం జరుగుతుందని? న్యాయం జరుగుతుందని ఇచ్చారు సార్. రైట్, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి సార్. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. డెఫినెట్ గా పాప కూడా రికవర్ అవ్వాలని మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాప ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి మీ ఇంట్లో నడిచి మళ్ళీ మంచి